హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లలిత షార్ట్స్. ఎంతో టేస్టీ, స్పైసీ అయిన చికెన్ పులావ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా హాఫ్ కేజీ చికెన్‌ని తీసుకొని నీట్‌గా వాష్ చేసి, రుచికి సరిపడంత ఉప్పు, కారం, టీ స్పూన్ ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగును వేసుకొని, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి బాగా కలిపి 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక హోల్ గరం మసాలాను వేసుకొని, ఇవి వేగిన తర్వాత 2 పెద్ద సైజ్ ఆనియన్స్‌ని సన్నగా పొడవుగా తరిగి ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసి, ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని, ముందుగా 1 అవర్ పాటు నానబెట్టి పెట్టుకున్న చికెన్‌ని వేసి స్పైసెస్ అంతా కూడా చికెన్‌కి పట్టే విధంగా బాగా కలిపి మూతను పెట్టి 70% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూతను తీసి ఒకసారి కలిపి హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్‌ని చికెన్‌లో వేసుకొని, నానబెట్టి పెట్టుకున్న వాటర్‌ని ఒక గ్లాస్ రైస్‌కి గ్లాసున్నర వాటర్ వేసి నెమ్మదిగా ఒక్కసారి కలుపుకొని, కొత్తిమీర, పుదీనా వేసి స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మూతను పెట్టి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడుకుతున్నప్పుడు మధ్యలో ఒకసారి మూతను తీసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మూతని పెట్టి రైస్ అంతా కూడా ఇలా కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ, స్పైసీ అయిన చికెన్ పులావ్ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గంట సింబల్‌ని కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దీన్ని నార్మల్ రైస్‌తో కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంది.